జ్వరం వచ్చిన ప్రతిసారి యాంటీబయాటిక్ అవసరమా? లేదా హై ఫీవర్ వచ్చింది యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాల్సిందే అనుకుంటున్నారా? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ బి సోనిక, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అయితే పిల్లల్లో 70-80% ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే. సో ప్రతిసారి ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు. అయితే ఫీవర్ వచ్చినప్పుడు ఇంట్లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే బేబీని సరిగ్గా హైడ్రేట్ చేస్తూ అవసరమైతే పారాసెటమాల్ ఇచ్చుకోవచ్చు. అలానే తడిగుడ్డ పెట్టి గోరువెచ్చటి నీళ్ళతో తుడుచుకోవచ్చు. ఇవి ఫీవర్ కంట్రోల్కి మీకు హెల్ప్ అవుతాయి. అయితే యాంటీబయాటిక్ ఇస్తే ఏమవుతుంది, దానివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏం లేవు అనుకుంటున్నారేమో. కాదు, యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల అదేమవుతుందంటే గుడ్ గట్ బ్యాక్టీరియా మీద పనిచేస్తాయి. సో అవి ఇండైరెక్ట్గా ఇమ్యూనిటీని ఎఫెక్ట్ చేస్తాయి. అంతేకాకుండా మనకు ఫ్యూచర్లో యాంటీబయాటిక్స్ రియల్గా అవసరం ఉన్నప్పుడు పనిచేయకుండా పోవచ్చు. సో యాంటీబయాటిక్స్ వాడాలి అని అనిపిస్తోంది, లేదా ఫీవర్ 2-3 డేస్ తర్వాత కూడా కంట్రోల్ అవ్వలేదు అంటే తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా సేఫ్ కాదు.